నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ల్యాండ్ పూలింగ్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. జనసేన యూటర్న్ తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లో ల్యాండ్ పూలింగ్ని మేము అనుమతించబోము అని చెప్పి తెగేసి చెప్పింది. ఈ విషయం క్యాబినెట్ ఈ సమావేశం ల్యాండ్ పూలింగ్కి నిర్ణయం తీసుకున్న క్యాబినెట్ సమావేశంలోనే తమ వైఖరిని జనసేన స్పష్టం చేసింది. మంత్రి నాదెళ్ల మనోహర్ గారు ఈ విషయాన్ని క్యాబినెట్కు తెలియజేశారు. ఆల్రెడీ మొదటి దఫా ఫేజ్ 1 రైతులే దాంట్లో 934 మందికి ఇంకా రిటర్నబుల్ ప్లాట్స్ రాలా. అదే కాదు, అది చాలా అడ్రస్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అవి పూర్తి కాకుండా అదనపు భూ సమీకరణకి మేము ముందుకు రావాలంటే మా సమ్మతి అయితే లేదు, సభకు నమస్కారాలు చెప్పి వెళ్ళిపోయారట. సో ఇది తాజాగా బయటకు వచ్చింది ఈ విషయం. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు వారి అమ్మగారికి ఆరోగ్యం బాగోలేదనే సమాచారం రావడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరి వచ్చారు. ఆ తర్వాత నాదెళ్ల మనోహర్ గారు క్యాబినెట్లో ఈ విషయం స్పష్టం చేశారట. సో ఇది బీజేపీ కూడా ఏంటిది ఎక్కడ లేని ఇది కన్నుపోయేంత కాటుకు పెట్టుకోవటం ఏంటి చెప్పి నేషనల్ బీజేపీ కూడా కొంత గుర్రుగానే ఉంది ఈ విషయంలో. సో ఈ మొత్తం వ్యవహారం మీద ఈరోజు వెనక్కి తగ్గటానికి గల కారణం మనకు తెలుస్తున్నది. క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు, మంత్రి నారాయణ గారు చెప్పారు. కొంత స్లో డౌన్ అయింది ప్రభుత్వం. సో ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని ప్రజల్ని కన్విన్స్ కాకపోతే గ్రీన్ జోన్లో వాళ్ళ భూములను తీసేసుకొని తర్వాత ల్యాండ్ పూలింగ్కి వెళ్తారనేది దాని తాత్పర్యం అనమాట. ఈ విషయం మీద పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు సమగ్రంగా విశ్లేషిస్తారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్కారం. సో అదండి, క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. అది నిదానంగా దాని మీద చర్చిస్తుంది, చెప్తారు ప్రజలకి ఇది పరిస్థితి, మనం 1,00,000 ఎకరాల్లో బ్రహ్మాండమైన రాజధాని నిర్మించబోతున్నాం, మీరు ఒప్పుకుంటే మీకు ఇంతకుముందు ఫేజ్ 1లో ఎలాంటి రిలీఫ్ ఉందో అలాంటి రిలీఫ్ మీకు కూడా వస్తుంది అని చెబుతూ తర్వాత ఒప్పుకోకపోతే గ్రీన్ జోన్లోకి తీసుకెళ్ళిపోతారు. జరగబోయేది అది. ఇప్పుడు ముఖ్యదంటే ఇలా తిరిగి చూపించాం కదా సార్. ఇదే క్యాబినెట్ సబ్ కమిటీ రైతులందరూ నిర్దిష్టమైన అభిప్రాయాలు తెలియజేశారు. 60% సుముఖంగా ఉన్నారు, 40% వ్యతిరేకంగా ఉన్నారు. దీన్ని మనం ఎలా పాసిఫై చేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ ఒక నివేదిక ఇచ్చి దాన్ని క్యాబినెట్లో ఈ 40%కి కూడా ఈ విధంగా చేస్తామని చెప్పి క్యాబినెట్ కమిటీతోనూ గ్రామ సభల్లోనూ చెప్పించిన తర్వాత క్యాబినెట్ నిర్ణయం ఉంటే నేను చెప్పింది రైట్. కానీ క్యాబినెట్ నిర్ణయం కాదు, అసలు ఈ డిస్కషనే వచ్చేది కాదు. దీనికి క్యాబినెట్ నిర్ణయం అయిన తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ అంటేనే వీళ్ళు ఎత్తిపోతల పథకం అని అర్థమైపోయింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సర్న్ ఆఫ్ రెస్పెక్ట్ టు క్యాబినెట్ అదర్ దాన్ చీఫ్ మినిస్టర్ గారు ఆయన టెరిటరీ తప్ప మిగిలిన పార్టీలు సుముఖంగా లేవు అని అర్థం. బీజేపీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అవేర్ ఆఫ్ దిస్. సార్ బీజేపీ అసలు ఏదో చూడండి బలవంత బ్రాహ్మణత్వం అంటారు చూడండి, ఆ టైప్లో ఈసారి పొత్తు ప్రకటించుకుని ఉన్నారు తప్ప దే ఆర్ నాట్ ఈవెన్ బోదర్డ్ ఫర్ దేర్ మేనిఫెస్టో కూడా చేయి పట్టుకోలేదు వాళ్ళు. అవును, మేనిఫెస్టో కూడా ఆ రోజు సిద్ధార్థనాథ్ సింగ్ గారు కింద కూర్చున్నారు, ఆడియన్స్ గ్యాలరీలో కూర్చున్నారు. మేనిఫెస్టో మా సంబంధం లేదని మమ్మల్ని పిలవద్దని కూడా చెప్పారు. సో ఓన్లీ మమ అనిపించుకోవడానికి ఒక కూటమి కట్టుకొని ముందుకు వెళ్ళారు. సగానికి పైగా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి ఎట్టు పరిస్థితుల్లోనూ దీని మీద సుముఖంగా లేరు. సబ్ కమిటీ వేసారంటేనే ఇదేంటంటే తాత్సారం అన్నమాట. మీకు అర్థమైంది. అందులో నారాయణ సబ్ కమిటీ, నారాయణ కమిటీ అన్నారంటే రాష్ట్రానికి అరిష్టమనే చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే నేను క్లియర్గా చెప్తున్నా. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ ఆ సారాంశం ఎప్పుడైతే నారాయణ కమిటీ త్రూగా అమరావతి రాజధాని నిర్ణయం ఏందో అక్కడి నుంచి దాని తెప్పలు స్టార్ట్ అయ్యాయి. మీరు చూసుకొని కావాలంటే వాళ్ళు విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాలంటే మనం తీసుకెళ్ళి అమరావతి అని కేటగిరీలకి నారాయణ రాజధాని గారి వివరణించాలి. ఆయన పరిణామాల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద సుముఖంగా లేకుండా, అంటే సుముఖం అని నేనంటే పేరుకు మాత్రం నరేంద్ర మోడీ గారు 2 సార్లు వచ్చి ఒకసారి మట్టి నీళ్ళు ఇంకోసారి చాక్లెట్ ఇచ్చెళ్ళారు. సో ఈ సర్కమ్స్టాన్సెస్లో అదంతా ఒక ఎత్తి అయితే త్యాగాల పునాదుల మీద ఏర్పడబోయే రాష్ట్ర రాజధాని అమరావతికి త్యాగాలు చేసిన రైతులకి ఈరోజు సముచిత న్యాయం జరగనప్పుడు ఎవరైనా ఏమంటారు సార్? అంటే వాళ్ళకి ఇంకో భయం కూడా ఉంది సార్. ఇక్కడ ఏంటంటే ఒక్క విషయం, ఇప్పుడు ఇది ఒప్పుకోలేదనుకోండి గ్రీన్ జోన్ అంటారు, వాళ్ళు అమ్ముకోలేరు. తర్వాత వాళ్ళ బిడ్డల చదువులకి పెళ్లిళ్ళకి కూడా అమ్ముకోలేని పరిస్థితి. సార్ మీరు గ్రీన్ జోన్ అని చూడండి, తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్ మీరు చూద్దరు. కానీ ఏమైంది, గ్రీన్ జోన్లో చాలా ఉన్నాయి కదా. ఉన్నాయి, నేను కాదట్లేదు. ఇప్పుడున్న అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్లో ఇఫ్ దే డిక్లేర్ ఇట్ ఇస్ అ గ్రీన్ జోన్ అండ్ ప్రభుత్వం బుల్డోస్ చేస్తే ఎట్లాంటి రిప్రికేషన్స్ ఎదుర్కొంటారో చూడమనండి. ఎందుకంటే గ్రామ సభల్లో తీవ్ర వ్యతిరేకతలు ఎదుర్కొంటున్నారు. గ్రామ సభల్లో రైతులను కన్విన్స్ చేయకుండా ఏ ప్రాతిపదిక మీద తీసుకుంటున్నారు? అండ్ మోర్ వీళ్ళని ఎత్తుకెత్తుకున్న ప్రతి అంశం, ఉదాహరణకి అంతర్జాతీయ విమానాశ్రయం అండి, లేకపోతే ప్రపంచాల తలదాని రైల్వే స్టేషన్లు, ఇవన్నీ కేంద్ర పరిధిలో ఉన్నవి. కేంద్ర పరిధిలో ఉన్న వాటికి వీళ్ళు ఏ ప్రాతిపదిక మీద కన్సర్న్ చూపిస్తున్నారు? సే ఫర్ ఇన్స్టెంట్ ఇక్కడ మేము డిసైడ్ అయ్యాం. ఇన్ఫ్యాక్ట్ మీరు ప్రస్తావన చేశారు కాబట్టి ఇక్కడ మీతో ఒక షేర్ చేసుకోవాలి సార్. నేను అంటే అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర
ఆంధ్రప్రదేశ్ నుంచి ఏమన్నా ప్రపోజల్స్ వచ్చాయని ఆర్టీఐ కింద అడిగాను ఒక నెల క్రితం. నిన్న రిప్లై వచ్చింది. అటువంటి ప్రతిపాదన ఏది మాకు అందలేదు. వెరీ గుడ్. మీరు ఆర్టీఐ అడిగారు. నేను కేంద్ర విమానయాన శాఖ ఈ రోజు దాకా హ్యూజ్ ఎక్స్పాన్షన్స్ ఇన్ రెస్పెక్ట్ టు అంటే సే ఫర్ ఇన్స్టెంట్ హ్యాంగర్స్ అని కానీ లేదంటే దాన్ని ఏమంటారు హ్యూజ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ మెకానిజం మీద అట్ల మీద నేను ఏవియేషన్ దగ్గర అడిగితే ఎక్కడ నాకేం లేదు. ఈవెన్ అంటే నేను అడిగిన దాంట్లో బోయింగ్ ఏమన్నా తీసుకొస్తున్నారా అలాంటి ప్రపోజల్ బోయింగ్ నుంచి కేంద్రానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా ఉందా? మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అడిగానండి. వాళ్ళ నుంచి వచ్చిందే నేను మీకు సార్. బుల్లెట్ ట్రైన్ అన్న ప్రతిపాదనకే ఇవాళ ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో ఇవాళ ఎన్ని అధిక అమృత వర్షం ఎన్ని కాన్సెప్ట్లో ఎన్ని ట్రైన్లు వస్తున్నాయో చూశారు కదా మీరు. ఏది వందే భారత్ ఎక్స్ప్రెస్లు వీటినే 400 పైచీలక కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలో ఉండి ఎన్ని విడతల వారీగా వస్తున్నాయో చూసాం కదా. అలాంటి ప్రణాళిక ఎక్కడా లేకుండా అంతర్జాతీయ స్థాయిలో తలదన్నే రైల్వే స్టేషన్లు కానీ లేకపోతే విమానాశ్రయాలకు కానీ 40,000 ఎకరాల ఎక్వైజేషన్ అన్నది ఏ ప్రాతిపదికను జస్టిఫై చేస్తారో సార్ చెప్పమనండి. ఎందుకంటే మహానాడు సందర్భంగా హెచ్ఏఎల్ తరలింపు అన్న దాని మీదే నాలిక ఖర్చుకొని క్షమాపణలు ఆద్యంతం దాకా వచ్చిన పరిస్థితి. ఆ రోజు సాయంత్రమే కర్ణాటక తిరగబడింది. సో ఇలాంటి అనవాడబడి ఈవెన్ కర్ణాటకలో అధికార ప్రతిపక్షాలు రెండూ మాట్లాడాయి ఆ రోజు. సార్ మన స్టేట్లో తప్ప అవతల తమిళనాడు కానీ కర్ణాటక కానీ మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే రాష్ట్ర సమస్య అయినప్పుడు ఏకతాటి మీద మాట్లాడతారు. ఒకటే వాయిస్. అక్కడ బీజేపీ కాంగ్రెస్ అని చూసుకోలేదు వాళ్ళు. తర్వాత మీరు ఇంకోటి గమనించండి, కాంగ్రెస్ రూలింగ్ గవర్నమెంట్ ఉండి కూడా కుమారస్వామి గారు ప్రతిస్పందించి చూడండి ఆ మామిడి రైతుల పరిస్థితుల్లో. ఎందుకు ఇంతమంది ఎంత భౌగోళిక బ్యాచ్లని ఇక్కడ ఉండే మనకి ఎవరికి ఉపయోగం వలన ఒక రాష్ట్ర సమస్య మీద చిత్తశుద్ధి చాటుకునే దగ్గర కూడా కదలిక ప్రతిస్పందన లేని నిస్సహాయ స్థితిలో ఈ పార్టీలు పెట్టుకుని ఎంతసేపు అధికారమే పరమావధానం కూర్చుంటే దేనికి ఇది? సార్ ఇంకొకటి, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ ఏడీబీ రిప్రజెంటేటివ్స్ ఎలాగూ బెజవాడలోనే వాళ్ళు క్యాంప్ చేస్తున్నారు, ఇంకా సిఆర్డీఏ దగ్గరే ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఏం అడుగుతున్నారు ఎగ్జాక్ట్లీ? వాళ్ళ కండిషన్స్ ఏంటి? మీకు ఏమన్నా డీడ్ యూ కమ్ టు నో అబౌట్ దట్? అంటే కండిషన్స్ ఆర్ వెరీ క్లియర్ సార్. అంటే వాళ్ళు ఇచ్చినప్పుడైనా సరే ఏ లోన్ అయినా సరే కండిషన్స్ లేకుండా ఎవరైనా ఇస్తారా? అది ఓన్లీ కేంద్ర ప్రభుత్వం మాత్రమే గ్రాంట్ ఇవ్వగలదు. ఆ గ్రాంట్ అయితే మనకు రాలే. 15,000 కోట్లు విడతల వారీగా ఆన్ అగ్రిగేట్ 3 to 6 months టెన్యూర్లో 350 crores చొప్పున ఇద్దామని వాళ్ళ ప్రణాళిక. 350 crores ఎగ్జిక్యూషన్ ఎక్కడ కనబడుతుంది మీకు? కంపలు కొట్టడం, నీళ్ళు తోడడం, ఇది ఎవరి పని? మీరు మీ ఇల్లు ల్యాండ్ ఎవరికైనా బిల్డర్కి డెవలప్మెంట్కి ఇస్తే లేదా బిల్డర్ని కట్టమంటే కంపలో మీరు కొట్టిస్తారు, అది కొట్టుకుని అటు పని మొదలెడతారు సార్. వైవిధ్యభరితంగా మన రాష్ట్రం నుంచి 39 కోట్లు ఖర్చు పెట్టాం దాని మీద. ఇది ఒక ఎలిమెంట్ అనుకుంటే. రెండోది ఒకళ్ళకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళే చూసుకుంటారు. ఇట్స్ దేర్ డ్యూటీ టు డూ ఇట్. మూడోది, ఈరోజు ప్రణాళికాబద్ధంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న నేషనల్ హైవేలకి ఏ రేట్లు ఉన్నాయి రోడ్లు విస్తరణలో, కేంద్ర ప్రభుత్వం ఎలకేషన్ ఎంత ఉందో చూస్తే 250 కోట్ల దగ్గర కేంద్ర ప్రభుత్వం లాస్ట్ బడ్జెట్లో అమరావతి పరిసర ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి ఇస్తే వీళ్ళు టెండర్లు ఏ ప్రాతిపదికన పిలిచారు చూడండి ఒకసారి. బేర్ మినిమం నేషనల్ హైవేల కాస్టే నాట్ ఈవెన్ 24 crores దాటట్లేదు. మాక్సిమం 62 crores దగ్గర 58-62 కోట్లు టెండర్లు ఖాయం చేస్తుంటే ఇవన్నీ ఎవరు అబ్జర్వ్ చేయకుండా ఉంటారా? అండ్ మోర్ ఇదంతా ఒక ఎత్తి అయితే నారాయణ గారి నోట్లోంచి వచ్చిన మాట ఏంటి? 2,000 ఎకరాల పైచీలకనే ఏమీ కాకుండా అమ్మి మేము రాజధాని నిర్మాణంలో అప్పులు తీర్చడానికి కానీ పురోగతిని ప్రగతిని సంతరించుకోవడానికి సువర్ణ అవకాశం అని చెప్పింది. 2,000 ఎకరాలు ఎక్కడ మీరు 2,000 ఎకరాలకి నోటిఫికేషన్ లేదు కదా. నేను లక్షలు చెప్తున్నాను ఇప్పటికే. మనకి నానక్రమం కూడా మహిమని కొనుక్కున్నాడు ఎంత అండి? 60 కోట్లు ప్రభుత్వం అంటే 100 కోట్ల పైచీలకని వాడుకున్నాడు ఆయన. అలాంటి ఆక్షన్ ఎక్కడుంది? పైపెచ్చు 33% ఇంకా ల్యాండ్ అక్కడ ఇచ్చిన త్యాగదనం లేని రైతులకి ఈ రోజుకి కూడా సముచిత న్యాయం జరగట్లే. రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వలేదండి. అదే 1 గజాలు 200 గజాలు కమర్షియల్ రెసిడెన్షియల్ ఇవ్వకుండా ఈ విధంగా అట్లీస్ట్ సీడ్ క్యాపిటల్ రోడ్ ప్రభుత్వం ఇనిషియేటివ్. ఆ విషయంలో అయితే అండి రిటర్నబుల్ ప్లాట్స్ విషయంలో గవర్నెన్స్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ డిడ్ ఏ మిస్టేక్. వాళ్ళు చేయాలి అది. సరే ఎవరైనా సరే వాళ్ళు చేయాలి కదా, గవర్నమెంట్ చేయాలి కదా. ఆయన చేయలా, జగన్మోహన్ రెడ్డి చేయలే. అప్పుడు ఎవరూ చేయలేదు. వీళ్ళు వచ్చినట్టు ఈ సంవత్సరం పాటు యుద్ధ ప్రాతిపదిక మీద పనిచేశారా? సీడ్ క్యాపిటల్ రోడ్ కంప్లీట్ చేశారా? ఇంకా కర్కటక మీద ఇట్లా ఆగితే అట్లా వెళ్ళాలి, అట్లా ఆగితే ఇట్లా లేదు కదా. మధ్యలో ప్రోటోకాల్లు, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు గారికి ప్రోటోకాల్ ట్రాఫిక్ ఆగాలి, గౌరవ ముఖ్యమంత్రి గారికి ట్రాఫిక్ ఆగాలి. చిన్న నేరో రోడ్ అండి. ఇన్ని జరుగుతున్న ఇన్ని పరిణామాలు సంతరించుకుంటున్నా దీని మీద ఎవరు మాట్లాడకుండా ఎంతసేపు అమరావతి ఉద్యమాలు బాటలు అంటే ఏం చెప్పాలా? ద ప్రాపర్ కన్సర్న్ టువర్డ్స్ దిస్ ఫస్ట్ ప్రయారిటీలో ఇవాళ వచ్చిన వెంటనే ఇదే గౌరవ చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతి శాశ్వత రాజధాని కేంద్ర ప్రభుత్వం నుంచి గజెట్ ఇది పునర్నిర్మాణ పనులకి గౌరవ ప్రధానమంత్రి గారిని పిలిచాం. ఆయన సమక్షంలో మనకు ఇదే శాశ్వత రాజధాని ఇంకెవరు ఏం చేయలేరు. అలాంటిది ఒక్క అష్యూరెన్స్ లేకుండా ఇంకొకటి దానికన్నా ముందు పరిణామం గౌరవ రైతులందరూ వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి విన్నపాలు ఏంటి? సరే శాశ్వత రాజధానిగా ప్రకటించారు. వాళ్ళ రైతులు ట్రై చేస్తే వాళ్ళకి అపాయింట్మెంట్ దొరకలేదని వాళ్ళు డీసీఎం గారి దగ్గరకు వచ్చారు. అదే కదా ఇప్పుడు నాదిల మనోహర్ గారు ప్రస్తావన చేసింది ఏంటంటే క్యాబినెట్ మీటింగ్లో 2 దఫాలు రైతులు వచ్చి మమ్మల్ని కలిశారు. ఇప్పుడు ఇది ఫేజ్ 1 వాళ్ళు
వాళ్ళకే దిక్కు లేకపోతే ఇప్పుడు ఫేజ్ 2 ఏంటి? మేమైతే దీన్ని ఇప్పటికీ మేము దీన్ని అపోజ్ చేస్తున్నాం. దీనికి ఏమైనా ఫర్దర్గా మీరు మాడిఫికేషన్స్ ఏమైనా చేసి తీసుకొస్తే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక కాల్ తీసుకుంటాం. ముందరైతే రైతుల్ని పిలిచి మాట్లాడండి అన్నారు ఆయన. అంటే చాలా డెమోక్రటిక్గా మాట్లాడారు ఆయన. సరే, నాదెండ్ల మనోహర్ గారు డెమోక్రటిక్ వేలో డెమోక్రటిక్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఫెంటాస్టిక్ అన్నట్టు కాంట్రడిక్టింగ్ దట్. మీరు ఒకటి గమనించండి, గౌరవ ప్రధానమంత్రి గారిని చీఫ్ జస్టిస్గా దాన్ని ఏమంటారండి గెస్ట్గా పిలిచి పునఃశంకుస్థాపనల పనులకు ఎప్పుడైతే ఆరంభమైనప్పుడు సెంట్రల్ ఇంటెలిజెన్స్ బేరే మినిమం అక్కడ ఉన్న కాన్సిక్వెన్సెస్ అండ్ రిప్రికేషన్స్ని ఆయన చెవులు వేయకుండా ఉంటారు. ఆయనకి చెప్పాలి. చెప్పకుండా ఉంటారా? వీళ్ళ ఖచ్చితంగా చెప్తారండి. సెంట్రల్ ఇంటెలిజెన్స్ చెప్తుంది. మన ఆంజనేయులు గారు లాగా ఏబి వెంకటేశ్వరరావు గారు ఉంటారు, ఖచ్చితంగా ఉన్నదంటే చెప్తారు కదా. ఉన్నదప్పుడు ఇక్కడున్న దాంట్లో కొంతమంది రైతులు నిలువరించారు. రిపర్కేషన్స్ వాళ్ళ మీద కూడా పడతాయి, బీజేపీ మీద కూడా. ఆబ్వియస్లీ కూటమి పరంగా. తర్వాత కొంతమంది రైతులు నిలువరించబడ్డారు సభలో.